నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం జయ్. కరెక్ట్ టైంకే వచ్చారు. 10 ఏళ్లుగా పక్కింట్లో ఉండి చూస్తూనే ఉన్నారుగా. వెనకడుకు ఒకడు చెంబు తీసుకుని దున్నపోతు కింద పాలు పిండటానికి ట్రై చేశాడు. అక్కడ ఏమీ ఉండదు, ఆ చెంబు నిండదు. వీళ్ళు అంతే. అంతే కదా సార్, దున్నపోతు కొమ్ములుంటాయి కానీ రొమ్ములు ఉండవుగా. భూమిలోంచి తీసేటప్పుడు వజ్రాలు కూడా వీళ్లలాగే మట్టి కొట్టుకుని ఉంటాయి. వాటిని బాగా రుద్ది శుద్ధి చేస్తే ప్రపంచానికి ఉపయోగపడతాయి. భూగర్భ శాస్త్రవేత్తగా గర్భంలో ఏది దాచుకోలేను, అందుకే అన్ని బయటికి చెప్పేస్తాను. ఏంటి ఈ ఎదవలా మారేది? సార్ సార్ సార్, ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్. కొంతమంది ఎదవలు భరిస్తారు సార్. అయ్యయ్యో, మీరు ఫీల్ అవ్వకండి సార్. మీ వాడికి మీరంటే ఎంత రెస్పెక్టో తెలుసా? మొన్న మా ఇంటి ముందు నిలబడి 7వ సిగరెట్టో 8వ సిగరెట్టో కాలుస్తున్నాడు సార్. అంతలో మీ కారు చాగింది. వెంటనే సిగరెట్ కింద పడేసి ఎడంకాలతో దాన్ని కసకసా నలిపేసి పక్కనున్న తులసి మొక్క నుంచి 4 ఆకులు తీసుకుని నోట్లేసుకుని కసకసా నవ్వులుతూ మీ ముందుకు వచ్చి నిలబడ్డాడు సార్, స్మెల్ రాకుండా. చూడు నాన్న, హుస్సేన్ సాగర్లో బుద్ధుడి బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆ నీళ్ళు పొట్టలో పోతే పైకి పోతారని. అబ్బా, మీ వాడికి పిచ్చ క్లారిటీ ఉంది సార్. ఆ జోకులు ఆపు, ఆయన చూసి నేర్చుకోండి. సారీ సార్, నేనంత గొప్పవాడిని కాదు. ఊటీ తవ్వకాల్లో శిలలు బయటపడ్డాయి. వాటిని టెస్ట్ చేసి నేను సర్టిఫై చేసి రావాలి. ఈ లోపు పద్మని అమ్మగారికి తోడుగా ఉంచేద్దామని వచ్చాను. పద్మకి చెప్పేళ్తాను సార్. ఏమ పద్మ, ఏంటి అంత బాధగా ఉంటివి? నీ మొగుడు వాళ్ళు మళ్ళీ పోతున్నాడా? వాడేమన్నా వీడి మాదిరి పిల్లకాయ? పెద్ద కాయే కదా. బాడీ అంతా వాడిపోయే, నెత్తి ఎల్లో ఊడిపోయే, అరిగిపోయే కరిగిపోయే. బయటికి పోతే ఏమి, ఇంట్లో ముడిస్తే ఏమి? ఇక్కడ రా. ఒక్కలు పడ విసనకర ఎంత ఊపినా గాలి ఏమొచ్చును? కాదే, తెగ కష్టపడతారు. ఏ ఇరుమా, కష్టపడకుండా తినటానికి వాడేమైనా కుక్క? మొగుడు వాడే కదా, కష్టపడవలే. బాబు. ఓహో, సాంబార్. నీ అమ్మ కడుపు మాడా? బామా, సాంబార్ వేడిగా ఉంది బామా. వేడిగా ఉందా నీ పాడిగా ఉందా? పొద్దున్న లేస్తే ఇడ్లీలో సాంబార్, వడలో సాంబార్, పొంగల్లో సాంబార్, అన్నంలో సాంబార్. ఓ పని చేయవే, ఓ బకెట్ సాంబార్ బాత్రూమ్ లో పెట్టి స్నానం చేస్తాం. బామా, సాంబార్ తో స్నానం చేసిన మంచి కలర్ వచ్చును. ఒరేయ్ లచ్చిపోతే, ఏం తోలుకొచ్చావరా దీన్ని గోలమ్మండ. కణా ఇలారా. ఏంటి నాన్నగారు? నీ ఫోన్ ఇవ్వు. అయ్యో నాన్నగారు, బంగారు లాంటి ఫోను. అయ్యో, ఫోన్ పగలగొట్టారే నాన్నగారు. నువ్వు నా లైఫ్ పగలగొడుతున్నావు కదా. నేనా? ఈ సిమ్ ఎవరి పేరు మీద ఉంది? మీ పేరు మీదే. దీని బిల్ ఎవరు పే చేస్తున్నారు? మీదే. అమ్మాయిల్ని లవ్వు గివ్వు అంటూ ఫోన్లలో హెరాస్ చేస్తే ఎవరిని తీసుకెళ్ళి లోపలేస్తారు? మిమ్మల్ని అంటే ఈ స్టేట్లో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం నా రూమ్ ముందు వచ్చి నిలబడతారు నా అపాయింట్మెంట్ కోసం. అలాంటిది ఒక ఎస్పీ వచ్చి, సార్ ఇలాంటి చిలక్కొట్టుళ్ళుంటే రహస్యంగా చేసుకోండి సార్, మీకు తెలియంది కాదు కదా, పెద్ద పెద్ద వాళ్ళకే దిక్కు లేదు అని నాకు సలహా ఇచ్చెళ్ళాడరా. ఎవర్రా అమ్మాయి? మన ఏరియా ఎమ్మెల్యేనే. నువ్వు మామూలు సెటప్ పెట్టలేదురా, డైరెక్ట్గా అసెంబ్లీలో పెట్టావా నా బతుకు? ఏదో ఉడుకు రక్తంలే బాబు. అసలు ఈ మెసేజెస్ ఏంట్రా? మెసేజ్లేంటి? 1 2 3 ఈ రోజు నేను ఫ్రీ, 4 5 6 నీ మీద నేను ఫిక్స్. సరదాగా నాన్నగారు. సన్నొస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతి పోతుంది. ఏంట్రా ఇది? కొటేషన్ నాన్నగారు. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే, తెల్లారిందిక లేలే. ఇదేంట్రా? వేకప్ కాల్ నాన్నగారు. ఆహా, ఎప్పుడు వేస్తావు లైన్ నాన్నగారు? ఎప్పుడు పడతావు లవ్ లవ్ లవ్? ఎప్పుడు చేస్తావు ఫోన్? నిన్ను యారా నానా, ఎమ్మెల్యే నచ్చితే ఓటయ్యాలి గాని లైన్ వేయటమేంటి? అది కాదే, ఎమ్మెల్యే కొడలకు వస్తే ఎన్ని లాభాలో తెలుసా? బయటికి వెళ్ళాలంటే కారు ఫ్రీ, వంట వండాలంటే గ్యాస్ ఫ్రీ, రైలు ఎక్కాలంటే సీట్ ఫ్రీ, ఎవరికైనా కాల్ చేయాలంటే ఫోన్ ఫ్రీ, కష్టపడకుండా మనకు పేరు ఫ్రీ. ఆయన పరువు పోవటం కూడా ఫ్రీ అయినండి. అప్పా, యామి టైమింగ్ రా సచ్చినాడా. రండి సార్. చూడు బాబు, అమ్మాయిని చూడటం, లైన్ వేయటం, సెట్ చేయటం అదొక ఆర్ట్ అని మీ ఫీలింగ్. కానీ కన్నవాళ్ళకి అదొక హార్ట్ అటాక్ అని మీకు తెలుసా? అవునా అంకుల్?
ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవత అంటే అర్థం తెలుసా బాబు నీకు? ఆ, ఆడవాళ్ళని పూజిస్తే రాఖీ కడతారు, లైన్ వేస్తే లవ్ లో పడతారనే కదా అంకుల్. అబ్బా సార్ మీ వాడు పిచ్చ క్లారిటీలో ఉన్నాడు సార్. పచ్చ పగిలిపోద్ది. ఆయన చూసి నేర్చుకోండిరా. సారీ సార్, నేనంత గొప్పవాడిని కాదు సార్. ఊటీలో పని అయిపోయింది, పద్మని తీసుకెళ్దామని వచ్చాను. పద్మ అడ్డడ్డడడా ఏంటమ్మా కొత్త ముగ్గుడు వచ్చిన మాదిరి కలకలకలా ఆడుతుంటవే? పాత ముగ్గుడు వాడే కదా. ఏదో ఒకట్లేవే నెట్టుకొస్తున్నాను కదా. ఏం నట్టుకొస్తున్నావు? ఇప్పుడు ఇంటికి పోయి ఏం చేస్తావు? నువ్వు సోపిస్తువు, వాడు స్నానం చేయను, నువ్వు ఫుడ్ పెట్టిను, ఆడు బెడ్ ఎక్కును, నీకు కొరిక పుట్టును, ఆడి గురగ పెట్టను. పెద్దగా ఇంతగానే ఏం చేయను. అబ్బా ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే? పద్మా రామ్మా. కాఫీ తీసుకున్నా. వద్దు బాబా, నాకు వద్దు. తీసుకున్నా, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, తీసుకో. ఏమా నీ పేరన్నా? జాను కదా, తెలుసు తెలుసు, ఫ్లాష్ బ్యాక్ లో క్యాచ్ చేసిన. నీకు సాంబార్ ఇష్టమే కదా? ఇక్కడ కూడా సాంబార్ అంట. ఇంటికి రాగానే నీకు ఇంకో సాంబార్ చేసి పెడతాను. అంతే, మెడిసిన్ కూడా అవసరం లేదమ్మా. సాంబారే మెడిసిన్ మరి పనిచేయను. ఆ, అంటే క్యాన్సర్ కూడా సాంబారే మెడిసిన్ అని మా వదిన ఫీలింగ్. ఏ ఈరియా, ఇంటికి రాగానే నా చేతి సాంబార్ తిని నా మాదిరి అందంగా తయారవుతుంది చూడు. నవ్వింది, హ్యాపీయా? హలో, జాను నాది. ఇప్పుడు దాకా అక్కడ ఉంది, ఇప్పుడు నుంచి ఇక్కడ ఉంటుంది. పో, కాఫీ తాగపో. అరే పోయా. హ్యాపీ కదా, అన్నీ సర్దుకుపోతాయి నాన్న. కొద్దిగా పెయిన్ ఉంటుంది, నో ప్రాబ్లం. ట్విన్స్ 1 hour లో డెలివరీ అయిపోతుంది. ఇతనేనా మీ హస్బెండ్? ప్రెజెంట్ మేడం. యు మీన్ హస్బెండ్ ఆర్ రబ్బర్ బ్యాండ్? హస్బెండ్ అండి. మీ వైఫ్, ఓ, ఓన్ అసెట్, ఓన్ కష్టార్జితం. మీరేదో కావాలన్నారు? 1 hour లో ఆపరేషన్, ఆ. మీ సంతకం కావాలి. దట్స్ ఆల్. శిరోమణి, మై గాడ్. 1 hour లో ఫట్మన్ కని లట్మన్ వచ్చాయి. ఐఎమ్ అవుట్. చా, మీ దగ్గర ఈ శిల్పాలు కూడా ఉన్నాయి ఆర్కియాలజీ గారు? ఆర్కియాలజీ? అతనెవరు? అది నేనే. మాకు తెలుసు. హాస్పిటల్ ఇంత దూరం ఉన్నా ఇక్కడి దాకా వచ్చారేంటి? పరిస్థితి రీత్యా రావాల్సి వచ్చింది. అవును, బ్యాడ్ హ్యాబిట్స్ బనీను డ్రైయర్ లాంటి అన్నారు, మరి ఇదేంటి? ఇవి బ్యాడ్ హ్యాబిట్స్ కింద రావు బాబు. మరి చిన్న చేంజ్ ఓవర్, చేంజ్ ఓవర్, రిలాక్సేషన్. ఓ, మరి ఊటీ తవ్వకాలు అనేవారు? పని చేయాలంటే ఊటీ, రిలాక్స్ అవ్వాలంటే కోటి. ఓహో, గ్రహాలు బ్యాండ్ మారేతో కుదా క్యా కరేగా అని సామెత ఉంది, ఐడియా ఉందా? యు మీన్ బ్యాండ్ మేడం? యా, నో ఐడియా. ఇప్పుడు ఐడియా వస్తుంది, రండి. ఇంట్లో అంత అందమైన భార్యను పెట్టుకునే ఏం పాడు పనులు సార్? ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? హోమ్ థియేటరే, మల్టీప్లెక్స్ మల్టీప్లెక్సే. ఛా, చా కాదు బాబు. నీకో విషయం చెప్పనా? భార్య ఇంట్లో పూజ గది లాంటిది, 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేము. ఆహా. గర్ల్ ఫ్రెండ్ రిసార్ట్ లాంటిది, రిలాక్స్ అవుతూనే ఉండొచ్చు. ఓహో, వీటి వల్ల మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, ఆలోచనలు బాగా వస్తాయి. అసలు ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? ఇంటి దగ్గర జస్ట్ నేను అలా ఇంట్లోకి వెళ్ళగానే మా ఆవిడ ఎదురొస్తుంది. పద్మ, నిన్నటి నుంచి నువ్వే నా కళ్ళ ముందు మెదులుతున్నావురా. 2 రోజులు పనున్నా సరే వదిలేసి వచ్చేసాను. నిన్ను చూడగానే నా మనసు ప్రశాంతంగా ఉంది. అంతే, దెబ్బకి దానికి సోలం బాతిక. ఒక్క దెబ్బకి 4 కూరలు చేసి పెడుతుంది. ఇంకొంచెం వేసుకోండి. 4 కూరల్ని అలా అలా టచ్ చేసి వదిలిపెడతాను. పద్మ, నీ చేతి వంట తింటూ చచ్చిపోవచ్చు తెలుసా? అంతే, దానికి డబల్ సోలం బాతిక అయిపోద్ది. కానీ ఇవన్నీ తినలేకపోతున్నాను. బయట పడేయాలంటే ప్రాణం ఒప్పటం లేదు పద్మ. మీరుండండి, మీరేం బాధపడకండి, నేను ఉన్నాను కదా. అనే గబ్బా 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 తినేస్తే అది ఫట్, నేను ఫిట్. అది పడుకుంటుంది, నన్ను పడుకోనిస్తుంది. సార్, ఈ విషయం మీ భార్యకి తెలిస్తే? దానికంత బుర్రలేదు బాబు, అదో పెద్ద దద్ది. అసలు దీని కడుపు కారణం అదే తెలుసా? అవునా? అవును అంటారేంటి? ఏమే మనకు పిల్లలు పుట్టడం లేదే, వెళ్ళి చెక్ చేయించుకుందాం రా అన్నాను. నేను రాను, కావాలంటే నువ్వే వెళ్ళి చెక్ చేయించుకొని ఒక తోపు తోసింది. వెళ్ళే
చెక్ చేశా. సక్సెస్, డబుల్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మీరు భగవద్గీత అట్టేసుకున్న బూతు బుక్ లో ఉన్నారండి. అట్టను చూసి అంచనా వేయటం మీ తప్పు. ఆహా. ఏదైనా తిరగేస్తే కదా తెలిసేది అది అట్ట రొట్ట అని. నాకంటూ ఓ టేస్ట్ ఉంది బాబు. ఓహో. ఆడదంటే కోటిలా కసకసలాడుతుండాలి గాని మా పద్మల ఎండు చేపకి చేరుగట్టినట్టు ఉండకూడదు. యా. పద్మ గారు మీరు చేపకి చీర కట్టినట్టుంటారా? ఏయ్! పద్మ నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఫస్ట్ నుంచి ఉంది, అంటే డిస్కషన్ అంతా విన్నదా? పోసుకొచ్చినట్టు. ఏమ్మా ఏడస్తా ఉంటివి? ఊటీని కోటి పోతే వదులుతామా? దొరికింది గొర్రె ఇడు. అబ్బో! నేను ఎండు చేప అది కసకస. నువ్వేమో టీవీ అంట అదేమో థియేటర్ అంట ఇడు. అది థియేటరా? నువ్వేమో పూజా రూమ్ అంట అదేమో రిసార్ట్ అంట ఇడు. నువ్వు చుట్టూ నేను పట్ట. ఈడు తింటాడు ఆడు ఉంటాడు. ఇవన్నీ గుర్తు పెట్టుకుందిరా బాబోయ్. ఆగవే, నువ్వు కూడా వెంట వాడు చెప్తాడు. ఎన్నమాగది వదలం. ఇప్పుడు చేయి తవ్వకాలు. సచ్చింది గొర్రె. జి, 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 యా. అబ్బా, నీ దగ్గర చాలా నేర్చుకోవాలి బాబు. సారీ సార్, నేనంత గొప్పవాణ్ణి కాను. అబ్బా ఆ, అబ్బా అబ్బా. అన్ని టెస్టులు చేయించుకోండి. ఆ? అలాగే